2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, విజయ్ రెడ్డి సూసైడ్ కేసులో రోజుకొక మలుపునైతే మనం చూడడం జరుగుతూ ఉంది. అండ్ రకరకాల అప్డేట్స్ అయితే దానికి సంబంధించి వస్తున్నాయి. ఎలా జరుగుండొచ్చు సార్ ఈ ఇన్సిడెంట్? ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అన్నటువంటి ఒక కోణం ఇక్కడ చాలా చోట్ల వింటున్నాం మనం ఆ వార్తని. ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే భవిష్యత్తులో పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకపోతానేమో అన్నటువంటి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక తల్లి చేసిందని చాలా ఊహాగానాలు అయితే వింటున్నాం మనం. నా ఒక ఒపీనియన్ నేనేమనుకుంటున్నానంటే ఈ వార్తను గడిచిన 2-3 రోజులుగా మనం రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం. కాబట్టి విషయం ఏంటంటే అలా అర్ధరాత్రి 11:30 సమయంలో తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని ఫాస్ట్‌గా రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌కి ఎదురుగా తను ఉండి, ఆ ఇద్దరు పిల్లల్ని తన అక్కను చేర్చుకొని, తను హగ్ చేసుకొని, ఎదురుగా ఉన్న ట్రైన్‌కి ఉండి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం అనేది ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకోవడం అన్నటువంటి ఏదైతే ఉందో అంత చిన్న ఆషామాషి విషయం కాదు. ఫస్ట్ హాఫ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని, పోనీ వాళ్ళేమైనా చంటి బిడ్డలు కూడా కాదు, వాళ్ళిద్దరు కూడా 16-17 సంవత్సరాల వయసులో ఇద్దరు పిల్లలు కూడా ఎదురుగా వస్తున్న ట్రైన్కి ఎదురుబడి తమ జీవితాన్ని ముగించేసుకున్నారు అంటే ఇది చాలా లోతుగా పోలీసులు విచారించాల్సిన విషయమే. భర్త చూస్తే దుబాయ్లో మంచి వ్యాపారం చేస్తున్నాడు, ఆయన మంచి ఆదాయం ఉంది. ఈ అమ్మాయి కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంది. పిల్లలు కూడా ఏదో హాస్టల్లో చదువుకుంటున్నారు. ఒంటరితనమే ఈ ఆత్మహత్యకి కారణం అనేటువంటి ఒక డిప్రెషన్గా మన సైకాలజిస్టులు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈవిడ ఇలా జరగడానికి కూడా కారణం సైకాలజీ మ్యాటర్లో ఈవిడ ఒంటరితనాన్ని ఓవర్కమ్ చేసుకోలేక ఒక రకమైన భావనకు వెళ్ళిపోయారేమో అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. రీసెంట్గా ఇలాంటిది ఒకటి మనం ఘజియాబాద్లో చూసాం. ఒక 1 డే బ్యాక్ ఒక ముగ్గురు సిస్టర్స్ అందరూ కూడా కలిసి 9th ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. ఒక కొరియన్ గేమ్స్ ఆడుతూ కూడా జస్ట్ ఐ థింక్ నిన్నే అనుకుంటాను న్యూస్. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఇంట్లో ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్కి ఇంతలా ఎడిక్ట్ అయిపోయారంటే స్కూల్కి వెళ్ళకుండా ఒకరి వయసు 14 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి, ముఖ్యంగా కొరియన్ సంస్కృతికి, కొరియన్ కల్చర్కి అలవాటు అయిపోయి స్కూల్కి వెళ్లకుండా ఉంటే చేతన్ కుమార్ వాళ్ళ ఫాదర్ పేరు, అతను కూడా పిల్లల్ని ఎన్నోసార్లు మందలించాడు, కానీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకోలేకపోయాడు ఆయన. అయితే పిల్లలు సార్ ఇంట్లో రూమ్లో మొబైల్ చూసుకుంటానంటే సరిగ్గా రాత్రి 11:30 ఆ మొత్తం కొరియన్ గేమ్స్లో లవ్ వార్ అనేటువంటి ఒక యాప్, లవ్ వార్ అని ఒక కొరియన్ గేమ్, ఆ గేమ్ను ఆడుతూ ఏం చేశారంటే లాస్ట్ మినిట్లో ఆ ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటే చివరి టాస్క్ వచ్చేసరికి అది సూసైడ్ చేసుకునే టాస్క్. ఆ సూసైడ్ చేసుకునే టాస్క్ ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా ఆ టాస్క్ ఆడుతూ ఆ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ 9th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయారు వాళ్ళు ముగ్గురు కూడా. ఇది జరిగింది మనకి ఢిల్లీ గజియాబాద్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక రకంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి. గడచిన 2.5 years నుంచి వాళ్ళు తిండి తినక ఏమి చేయక కంప్లీట్గా ఒక రకమైన ఎమోషనల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు రాసుకున్న సూసైడ్ నోట్లో కూడా మేము చనిపోతున్నాం, సారీ నాన్న మేము చనిపోతున్నాం, మా జీవితాన్ని ఇక్కడితో మేము క్లోజ్ చేసేసుకుంటున్నాం, ముఖ్యంగా కొరియన్ కల్చర్ చాలా మంచి సంస్కృతి, మేము దాన్ని ఎడిక్ట్ అయిపోయాం, సో చివరి టాస్క్ మేము కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పి అది చచ్చిపోయారు. అక్కడ ముగ్గురే, ఇక్కడ ముగ్గురే. అక్కడ ముగ్గురు చనిపోవడానికి ఫోన్లో ఉన్నటువంటి ఆ వ్యసనానికి బానిసైపోయారు వాళ్ళు, ఆ కొరియన్ కల్చర్కి బానిసైపోయి దానికి ఎడిక్ట్ అయిపోయారు. మరి ఇక్కడ కూడా ముగ్గురే, ఒక తల్లి ఇద్దరు బిడ్డలు, కేవలం అక్కడ ముగ్గురు సిస్టర్స్, అది చిన్న 14-15 ఏళ్ళ వయసు, ఇదే వయసులో. కానీ ఇక్కడ ఒక తల్లి ఇద్దరు బిడ్డలు. ఇక్కడేం జరుగుంటుంది? ఇక్కడ కూడా ఫోన్ కానీ పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకొని, ముఖ్యంగా ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఎవరెవరితో ఏమైనా ఉన్నాయో ఇట్లాంటి ఇంటర్లింక్స్ అన్నీ కనుక్కుంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఇష్యూ జరిగిందో దాన్ని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈ పాటికి పోలీసులు చాలా వరకు దానికి వెలికి తీసే ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇంకా ఇప్పుడు న్యూస్ కానీ బయటకు రిలీజ్ చేసినట్లయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి పోలీసుల యొక్క దీంట్లో బహుశా రిలీజ్ చేయకపోవచ్చు. నేను అనుకుంటున్నాను వితిన్ 1-2 daysలో ఏదైతే సూసైడ్ మిస్టేక్ మనం అందరం మాట్లాడుకుంటున్నామో దీనిని ఇప్పటికే ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అర్ధాంతరంగా ఒక 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసి చనిపోవడం అన్నది ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. వార్త చూస్తుంటేనే మనం వాట్సాప్లో, అది మనం ఫేస్బుక్, ఇన్స్టాల్లో, యూట్యూబ్లో చూస్తుంటే, ఇక న్యూస్ వస్తుంటే మనం కొంచెం భయపడుతున్నాం. రోజు కూడా ఇలాంటి న్యూస్లు వస్తుంటే మన పక్కనే ఉంటారు, మన పక్కనే తిరుగుతుంటారు, మనతో పాటు పొద్దున్న లేచి మనతో పాటు కలిసి తిరుగుతున్న వ్యక్తులు సడన్గా ఇలా జరుగుతుందంటే మనం డైజెస్ట్ చేసుకోలే ఆ ఇంపాక్ట్. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి విజయారెడ్డి కేసుకు సంబంధించి మనం మాట్లాడగలిగితే ఒంటరితనమే అంత ఘాతుకానికి పాల్పడ్డారా, అంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి
వాళ్ళు ముందుకొచ్చారంటే బహుశా అది కూడా పోలీసులు రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ పోలీసులు రీసెంట్‌గా ఆమె హాస్టల్‌లో తన అమ్మాయిని హాస్టల్‌లో పికప్ చేసుకునే ముందు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. అందులో ఆవిడ తను వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఆ ఫోన్ తీసుకుంటుంది. ఫోన్‌లో మాట్లాడుతూ ఫోన్ పక్కన పెట్టేస్తుందంటే అక్కడ ఒక పానిక్ సిట్యుయేషన్‌లో ఆవిడ కనిపిస్తున్నటువంటి ఆవిడ హావభావాలు, ఆవిడ ముఖ కవళికలు కొంతమంది కనిపిస్తుంది. అంటే ఏదో సంథింగ్ ముఖ్యంగా ఈ పోస్ట్‌మార్టం చేసే వాళ్ళకి కూడా చెప్తారు. అది సూసైడా లేకపోతే మర్డరా చెప్పడానికి. ముందుగా మీకు తెలియని విషయం ఏంటంటే మాకు ఈ లీగల్ కేసులు వస్తుంటే మెడికో లీగల్ కేసులు వస్తుంటే సూసైడ్ చేసుకునే ముందు బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. సూసైడ్ చేసుకున్నారా లేదా మర్డర్ చేసుకుని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? పోలీసులకి ఎలా తెలుస్తుంది విషయం? పోలీసులు ఎలా చెప్తారు? పోలీసులు లేరు కదా! పోస్ట్‌మార్టం ఎలా చెప్తారంటే ఈ ఫోరెన్సిక్ టెస్ట్‌లు ఏదైతే పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్స్ తెలుసు బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. ప్రతి ఎమోషన్‌కి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటాయి. ఎండోక్రాన్స్ రిలీజ్ అవుతుంటాయి. మన ప్రతి ఎమోషన్‌కి, మన భావోద్వేగాలకి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. అటువంటి హార్మోను సూసైడ్‌కి సంబంధించిన ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సూసైడ్ చేసుకోవాలన్నటువంటి ఒక భావన వచ్చేటప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అయిందంటే ఇక ఆ క్షణంలో తప్పనిసరిగా వాళ్ళకి ఆ కోరిక తీర్చేయాల్సిందే. బాడీలో ఉన్న ఎమోషన్స్‌కి ఒక హార్మోన్ రిలీజ్ అయితే ఆ కోరిక ఎలా తీరుతుందో అదే విధంగా సూసైడ్ చేసుకోవడానికి కూడా ఉండాల్సిన హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి పోస్ట్‌మార్టం ఇది సూసైడా లేకపోతే మర్డర్ చేశారనే విషయం కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ విజయారెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే సూసైడ్ చేసుకుని ఇద్దరు పిల్లల్ని పట్టుకుని కంటి ముందు కనిపిస్తుంది కాబట్టి అది మర్డర్ కాదు. అక్కడ ఫోర్త్ పర్సన్ ఎవరు కనిపించట్లే. ఉన్న వాళ్ళ ముగ్గురే చర్లపల్లి స్టేషన్ నుంచి నడుచుకుంటూ ఆ వస్తున్న ట్రైన్కి రాత్రి 11 గంటలప్పుడు కారును బయట పార్కింగ్ చేసి ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎదురుగా నిలబడిపోయి వాళ్ళ బాడీ తునకలు అయిపోవడం అనేది మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి అంటే ఆ రకమైన హార్మోన్ రిలీజ్ కావడానికి ప్రేరేపితమైన వ్యక్తులు ఎవరు? అంటే ఆ రకమైన ఎమోషన్స్ ఒక భావోద్వేగం అన్నది వాళ్ళకి ఎమోషన్ ఉంటేనే ఆ ఎమోషన్స్‌లోకి వెళ్తారు. ఆ భావోద్వేగం ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఉందా? సరే భర్త అంటే దూరంలో ఉన్నాడు. ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ ఉందా? ఆ యాంగిల్ చూసారు. ఫ్యామిలీ మెంబర్స్ చూసారు. ఫ్రెండ్స్, సర్కిల్స్, తన కలీగ్స్, తనతో పాటు పనిచేసేటువంటి తన సబార్డినేట్స్ వీళ్ళందరి ఇన్‌ఫ్లుయెన్స్ ఉందా లేదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సూసైడ్ చేయాలన్నా, మర్డర్ చేయాలన్నా ఇట్స్ కంప్లీట్‌గా ఒక భావోద్వేగ పూరితమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎమోషన్‌తో క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. ఇక్కడ విజయారెడ్డి గారి కేసులో మనం చూసినట్టయితే ఆవిడ బోడుప్పల్ నుంచి వద్దంటున్నాక తన కారుని ఆ రోజు కారులో తీసుకెళ్ళి ఇద్దరు పిల్లల్ని హాస్టల్‌లో తీసుకొని చర్లపల్లి వెళ్ళిపోవడం. అక్కడి వరకే మనం ఎంత మాట్లాడుకుంటున్నాం ఆ సర్కిల్‌లోనే మాట్లాడుకుంటున్నాం. మిగిలిన న్యూస్ మనకి రిలీవ్ అవ్వట్లేదు. తప్పనిసరిగా పోలీసులకి ఛాలెంజ్‌గా ఉన్నటువంటి ఒక కేసే. నిజంగా తెలంగాణ పోలీసులకి ఈ యొక్క కేసు ఛేదిస్తే మాత్రం రియల్‌గా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మిస్టరీ కేసు ఇది. కోట్లాది మంది రోజు కూడా ఏం జరిగుండొచ్చు? ఒక అమ్మాయి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ట్రైన్ ముందు వెళ్ళి యాక్సిడెంట్ చనిపోతుందంటే అది కూడా పోనీ ఆర్థిక ఇబ్బందులు అంటే లేదు ఆమె మంచి సాలరీడ్ పీపుల్, హస్బెండ్ మంచి సాలరీ ఉంది, చక్కగా ఫైనాన్షియల్‌గా బాగానే ఉన్నారు. పిల్లల్ని తీసుకొని అలా ఎందుకు తన జీవితాన్ని ముగించుకున్నది అన్నది ఇదొక పెద్ద మిస్టరీ బిగ్ క్వెషన్ అయిపోయింది. ఎందుకు ఇలాంటివి సాల్వ్ చేయాలి పోలీసులు అంటే తప్పనిసరిగా ప్రజల్లో కేవలం శాంతి భద్రతలు పెంపొందించడమే కాకుండా ఇలాంటి మిస్టరీ కేసులు ఒక ఎమోషన్స్ కేసును తీసుకొని రాగలిగితే తెలంగాణ పోలీసులు చేస్తారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ గట్స్ ఆ స్టఫ్ అంతా కూడా మన పోలీస్ యంత్రాంగంలో కానీ మన పోలీస్ వ్యవస్థలో కూడా ఉంది. అతి తొందరలోనే రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను శ్రీ గారు. ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ కనెక్టివిటీ. నాకు ఈ న్యూస్ చూసినప్పటి నుంచి కూడా మీరు అనేక 2-3 సార్లు అడిగారు ఈ వీడియో చేద్దాం సార్ అంటే కూడా నేనే వద్దంటాను. ఎందుకంటే ఎమోషనల్ కనెక్టివిటీ మనం ఏం మాట్లాడుతామని తెలియదు, ఎవరు దీని మీద ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, మనం ఏం తప్పు మాట్లాడుతామో తెలియదు. సో నేను చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని అది చెప్పడానికి ఈ వీడియో చేయడానికి కూడా మనకు ఒక రకమైన ఎమోషన్ వల్ల వచ్చేస్తుంది. అది ఇలా జరగకుండా ఉంటే బాగున్నాము కదా, ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఒక ఎమోషన్ మనల్ని ముందుకెళ్లకుండా చేస్తుంది. బట్ ఆ విషయం తెలుసుకునేదాకా ఆ క్యూరియాసిటీ మనల్ని తగ్గదు సిరిగారు. డెఫినెట్‌గా సార్ మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి ఉన్న క్వెషన్ మార్క్. అంతా బాగుంది బట్ స్టిల్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది చూద్దాం. నెక్స్ట్ రోజు మనం చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా ఈ కేసుకి సంబంధించి రకరకాల ఇన్సిడెంట్స్ని అయితే బయట పెట్టడం చూస్తూ ఉన్నాం. అండ్ రేపు ఎలాంటి తీర్పు వస్తుందో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.